అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు నిన్న నైట్ వచ్చే వీడియో అయితే రాలేదు, కొంచెం ఏమనుకోకుర్రి. ఇంట్లో పరిస్థితులు అనేటివి కొంచెం మంచి లేవన్నమాట. ఇక ఒకటి అనుకుంటే ఒకటి అవుతున్నాయి, ఎప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంది మాకు. అసలు దోస్తులు మా బాబుకైతే దెబ్బ తాకిందన్నమాట. కొంచెం ఎక్కువనే తాకింది, వెనక తలకి తాకింది. 2 కుట్లయితే పడ్డాయి దోస్తులు. అందుకే ఇక డిప్రెషన్లోనే ఉన్నామన్నమాట. అసలు వీడియో చేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ ఓపిక కూడా లేదు, అన్ని టెన్షన్సే అన్నమాట. కానీ చెయ్యాలి కదా, మళ్ళీ ఛానల్ అనేది డౌన్ అయిపోతుంది అనే ఒకే ఒక క్వశ్చన్ తోటైతే చేస్తున్నాము. మేము ఏ వీడియో పెట్టినా మీరు అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. కొంచెం మా మూడ్ అప్సెట్లో ఉందన్నమాట. అంటే మా మైండ్ సెట్ కొంచెం సెట్ అయ్యేదాకా ఏ వీడియో పెట్టినా చూస్తారని అనుకుంటున్నాము. ఒక్కొక్క రోజు వీడియో పెట్టచ్చు, ఒక్కొక్క రోజు వీడియో పెట్టకపోవచ్చు. రోజు ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. పిల్లలకి ఏమన్నా అయితే ఇంట్లో మనసును పట్టదు కదా దోస్తులు. మనకేమన్నా అయితే మనము ఎట్లనో ఓర్చుకుంటాం, కానీ మన పిల్లలకి ఏమన్నా అయ్యేసరికి అస్సలకే మనసులో మనసు ఉండదు, అంతా పిచ్చిలేసినట్టు అవుతుంది కదా. సో మా పరిస్థితి కూడా అట్లనే ఉంది దోస్తులు. అందుకే ఇక మరి చేద్దాము అన్నట్టయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాము. ఇక మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అని అంటే, ఒక ఎపిసోడ్ చేస్తున్నప్పుడు అదే ఎపిసోడ్ కంటిన్యూ చేయొచ్చు కదా, మళ్ళీ అది ఇది ఎందుకు అని అన్నారు. బావ మరదలు ప్రేమాయణం కూడా పెడతాం దోస్తులు. మాకు ఓపిక ఉంటే, మాకు టైం ఉంటే చేసి ఖచ్చితంగా పెడతాము. ఇట్లాంటి బాధలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇక అన్నిటికీ ఓర్చుకోవాలి, తట్టుకోవాలి, దేవుని మీద భారం వేయాలి. మనం చేసే పని మనం చేసుకుంటా పోవాలి. ఇక ఏం చేద్దాం, ఓసారి మంది కన్ను జిష్టి కన్ను అన్నట్టు ఉంటది కదా, అట్లా అయిపోతుంది. పర్లేదు, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అనుకోవాలి లతక్క. అదే అదే దోస్తులు, మరి వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టుర్రి. ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, మేము ఏదన్నా చెయ్యరాని పరిస్థితుల్లో ఉంటేనే మేము చెయ్యం దోస్తులు, అంతే తప్పించి వీడియోస్ని నెగ్లెక్ట్ చేయడానికి అయితే కాదు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. ఏదైనా పెద్ద ఆపత్తి, లేకపోతే ఏదైనా సాడ్నెస్, లేకపోతే మాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటేనే మేమైతే వీడియోస్ అనేవి నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. ఆల్రెడీ నిన్న వీడియో స్టార్ట్ చేసినాం, కొంచెం చేసే వరకే కథం ఇదైతే జరిగిందన్నమాట. ఇక ఆయన తీసుకొని హాస్పిటల్కి పోయి అంత టెన్షన్ అయిపోయింది. అందుకే ఇక నిన్న వీడియో పెట్టలేకపోయినాం దోస్తులు. ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ మా గురించి కేర్ చేస్తూనే ఉంటారు, జాగ్రత్త తీసుకోండి లతక్క అని చెప్తూనే ఉంటారు. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా జరిగేటి అయితే జరుగుతూనే ఉంటున్నాయి. ఇక ఏందో ఏమో మాకైతే ఘోరం అంటే ఘోరంగా భయం, టెన్షన్ అయితే ఉందన్నమాట. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తలేదు. ఇక ఏం చేసారో అర్థమైతలేదు దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇట్లనే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని అయితే మేమైతే కోరుకుంటున్నాం. అలా ఇదంతా సోదెందుకు చెప్తున్నారు అని అనుకుంటారు కొంతమంది. సో మా కష్టం వచ్చినా, మాకు బాధ వచ్చినా, మాకు సంతోషం వచ్చినా ఫస్ట్ షేర్ చేసుకునేది మాత్రం మీతోటే దోస్తులు. ఎందుకంటే మీరే మా ఫ్యామిలీ అన్నమాట. ఇక మరి దోస్తులు, వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఆ దోస్తులు, మరి ఈ రోజు వీడియో అయితే ఇది పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే సిరీస్ అనేది అయితే పెడతాం దోస్తులు. అయితే చూడండి, చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. అన్ని స్టోరీస్ లాగా ఈ సిరీస్, ఈ స్టోరీ కూడా మీకు ఇంట్రెస్ట్గా వస్తుంది. ఎందుకంటే స్టోరీ ఆ రకంగా ఉండబోతుందన్నమాట. మరి ఈ రోజైతే పార్ట్ 11కి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఏమైంది ప్రేమాయణం బెట్టరా అని అంటారు, అది కూడా పెడతాం. కానీ వీలు చూసుకొని టైం చూసుకొని అయితే పెడతాం దోస్తులు. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇంకా వస్తలేడు ఏమో, మరి ఆనకేం పని ఉన్నదో. సరే ఫోన్ చేస్తామ్మా, చెయ్యి. హలో హలో, ఎక్కడున్నావు శ్రీను? వస్తున్నా, ఒక 5 minutes. నువ్వెక్కడున్నావు? ఇంటికి వచ్చేసిన. అవునా, అమ్మున్నదా? ఏమనలేదా? ఉన్నది, ఏమనలేదు, క్యాజువల్ గానే మాట్లాడుతున్నా. అవునా, సరే వస్తున్నా. సరే వస్తుండటమ్మా, 5 నిమిషాలు. అరే మరి మీరు మాట్లాడుకోర్రి, నేను మళ్ళా అత్త. నేనుంటే వాడు ఏం మొహమాటం పడతాడు, నేను లేకపోతేనే బెటర్ కదా. ఏ ఉండత్తమ్మా, నువ్వు ఉంటే ఏమైతుంది? ఏమో, నేను ఉంటే వాడు నీతో చక్కగా మాట్లాడు. నేను తొందరనే పోయి అత్త అక్కడ కూసుండి అత్త, సరేనా? మీరు మాట్లాడుకోర్రి. సరే అత్తమ్మా.
ఓ మా అత్తమ్మ కూడా నాకు మంచిగానే సపోర్ట్ చేస్తుంది. ఇక గిట్ల సపోర్ట్ చేసినాక శ్రీను నన్ను లవ్ చేయకపోతే ఏం చేస్తాడు? ఇలా అడుగుతా, మరి నా మీద ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి నీకు అని చెప్పేసి. ఆరా ఇంకా వస్తలేవేంది? అయ్యో ఒక్కదానివే ఉన్నావా? అమ్మాయి పోయింది. ఇప్పుడే బయటకు పోయింది, కాసేపు కూర్చొని వస్తా, మీరు మాట్లాడుకోర్రి, నాకు పని ఉన్నదని పోయింది. జో అమ్మ ఏమనుకున్నదో మరి. ఏమనుకోలే శ్రీను, మళ్ళొస్తా మీరు మాట్లాడుకోండి అని చెప్పి పోయింది. అవునా, సరేలే. ఇక నువ్వు పొలం కాడికి వస్తా అని అంటున్నావు. అంత దూరం ఎందుకు నడుచుకుంటచ్చుడు అనని ఇక్కడికి రమ్మని చెప్పు. నాతోటి ఏం మాట్లాడాలి? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాలి అని అంటే నీకు తెలియదా? దేని గురించి మానసా? నా గురించి, నీ గురించి, ఇద్దరు గురించి. అంటే నా తరపున నేను నీకు చెప్పేసిన కదా, నిన్ను ఇష్టపడుతున్నా, ఐ లవ్ యూ అని. మరి నీ తరపున ఆన్సర్ ఏం చెప్తావు నాకు? నువ్వంటే ఇష్టమే నాకు. ఇష్టమే అంటే ఇష్టం వేరే ఉంటది, ప్రేమ అనేది వేరే ఉంటది. జస్ట్ ఇష్టమేనా లేకపోతే లవ్వా ఏంటిది? చెప్పు శ్రీను, నీ నోట్ల నుండి ఆ మాట ఎప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తున్నా. ఇంకా నీకు టైం కావాలా చెప్పు, నీకు కావాల్సినంత టైం తీసుకో, నేను కాదు అని అనను. అదేం లేదు అని చెప్పు మరి. చెప్తాలే టైం వచ్చినప్పుడు. అంటే ఇష్టము అనంటే జస్ట్ లైక్ చేస్తున్నావు అంతేనా, లవ్ చేస్తలేవా? అట్లేం లేదు మానసా. మరి చెప్తా మానసా, నాకు ఏమనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది అనేది క్లారిటీగా నీకు చెప్తలే, వెయిట్ చేయి. సరేలే. కాల్ వస్తుందావు. హలో, ఏమండి? పోయినావా? నేను వచ్చి గంట సేపు అవుతుంది, ఒక్కసారన్నా కాల్ చేయలేదు, మరి పోయినావా అని. వేరే పని మీద ఉన్న, నేను పొలం కాడ బాగా పనుండే, ఇగో ఇప్పుడే ఇంటికి వచ్చిన. అవునా, సరేలే. ఇవాళ బస్సులు దొరకలే, బాగా లేట్ అయిపోయింది. నేను నిన్ను దించుమన్నా అయిపోవు, దించుమందాము అని అంటే బైకు ఖరాబాయే. సరేలే, ఫోన్ అయితే పోయినావు కదా. పోయినా. అన్నం తిన్నవా? ఇంకా తినలేదు, ఇప్పుడే ఇంటికి వచ్చిన. నేను కాసేపు అయినాక చేస్తా, ఆగు తిన్నాక. సరే. ఎవరు, శిరీషనా? అవును, పోయిందట. అయితే ఫోన్ చేయలేదు ఏంది అని అంటుంది. సరే గాని మా అమ్మకి ఏమనిపించింది మరి, మీరిద్దరూ మాట్లాడుకోర్రని పోయింది. అమ్మ మన ఇద్దరం ఎప్పుడెప్పుడు ఒకటైతామా అని ఎదురు చూస్తుంది. ఇక మా ఇద్దరి మధ్య నేనెందుకు ఉండాలి, మీరేం మాట్లాడుకుంటారో మాట్లాడుకోర్రి, నేనుంటే మీకు డిస్టర్బెన్స్ అని పోయింది. నిజంగా అట్లా అనుకునే వేయిందా, లేకపోతే ఇంకా ఎట్లా అనుకొని వేయిందో? అట్లా అనుకుని వేయింది శ్రీను. నువ్వు ఒక్కొనివే, నువ్వు ఎటు కాకుండా అజ్జెత్తున్నావు తెలుసా. మీ అమ్మకు నేనంటే పిచ్చి. మీ అమ్మ కూడా నన్ను చేసుకుంటే మంచిగుండు అని అనిపిస్తుంది. ఇక మరి నీ ఆన్సర్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటా నేను. సరేలే. నా కోసం మానస ఇంతలా అదైతుంది. అవ్వా, ఎవరన్నట్లు అవుతారా? ఒక మొగోని కోసం ఒక ఆడిది అట్లా అవుతుంది అని అంటే అది ఎంత ప్రేమించితే నన్ను అట్లా కావాలి. నా కోసం అది ఏదైనా వదిలేస్తా అని అనబట్టే ఫోన్ చేద్దాం. ఎందుకో ఆమెతోటి మాట్లాడకుండా ఉండబుద్ధి అయితలేదు. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు, నీ గురించే ఆలోచిస్తున్నా, నీ ఫోటో చూసుకుంటా. అట్లనా? అయితే నా ఫోటో నీ దగ్గర ఎక్కడిది? ఉంటదబ్బాయి, మేము దాచిపెట్టుకుంటాం అట్లా. ఇక నీ ఫోటోని చూసుకుంటూ నీ గురించే ఆలోచిస్తున్నా. నాకు ప్రతి క్షణం నీ ఆలోచనలు తప్ప ఏ ఆలోచనలు ఉండయి. అట్లనా? అయితే అవును, నీకేమో వేరే ఆలోచనలు ఉంటాయి, నాకేమో నీ ఆలోచనలు ఉంటాయి. నాకే ఆలోచనలు ఉంటాయి? నా గురించి ఆలోచించావు కదా, నా గురించి ఆలోచిస్తే నా గురించి నీకు ఆలోచనలు వచ్చేటి. అట్లనా మేడం? ఇక ఆలోచన లేదే ఇప్పుడు ఫోన్ చేసినా. సరే గాని ఏం చేస్తున్నావు? నాకు అస్సలకే నిద్ర వస్తలేదు, నీ దగ్గరికి రావాలని అనిపిస్తాంది. రావాలా? ఈ టైంలో ఎందుకు అమ్మాయి? అది ఎందుకో నీకే తెలియాలి, నీ పక్కనుంటే యాలు అన్నట్టు అనిపిస్తుంది. మీ వైఫ్ కూడా లేదు కదా నీ దగ్గరికి, నేను వస్తా ప్లీజ్. అది ఇప్పుడు మీ అమ్మ ఏమనుకుంటది, మా అమ్మ ఏమనుకుంటది? ఎవ్వరు అనుకోరు, నేను వస్తున్నా అంతే. హలో హలో. హలో లేదు, ఏది లేదు, వస్తున్నా, బాయ్. ఆగు. ఏంది ఈమెకు పిచ్చిలేసిందా ఏంది? వస్తున్నా అని అంటది. మా అమ్మ యుత్తే ఏమనుకుంటది? పూర్ణి అవ్వ, నాకు భయమే అవుతుంది కదా. అయినా మా అమ్మకు ఆ పిల్ల అంటే ఇష్టమే కదా, ఏమన్నది గాని నాకు తెలిసి. రాని అత్తమ్మ ఏమన్నా అంటున్నది బిడ్డ? ఏమంటదే, ఆమెకు నేనంటే ఇష్టమే లేదు. ఇక నాతోటి చక్కగా మాట్లాడే లేదు. అంటే పిల్లలు అని అనుడు. ఏమన్నంటే మీ వాళ్ళు పైసలు ఇచ్చేది ఉంది కదా 50,000 ఈమను అని అనుడు. ఇవ్వకపోతే ఏం చేస్తాం బిడ్డ, ఇయ్యాల కాకున్నా రేపైనా ఇస్తాం. కానీ దేనికైనా ఓపిక కావాలి. ఉండద్దా బిడ్డ మా దగ్గర పైసలు? మమ్మల్ని చూసుకుంటేనే దానికి ఎట్లా అడగ బుద్ధి అవుతుంది.
అదే అమ్మా, అందుకనే నేను ఇక ఎందుకు అడుగుడు అని సప్పుడేక ఉంటున్నా. నాకు తెలియదా మీ పరిస్థితి ఏందనేది. నేను అర్థం చేసుకుంటా గానీ ఆ దొంగ ముఖబ్ది అర్థం చేసుకోదు. నా మొగునికి ఏం పుట్టిందో మధ్యాహ్నం ఫోన్ చేస్తే నిన్నే మాట్లాడిండు, మళ్ళీ ఇప్పటి వరకు చెయ్యలేడు. ఏమైందో ఒకసారి ఫోన్ చేస్తా ఆగే అమ్మా. ఈ బిడ్డ మాట్లాడు, ఆయనకేమనిపిస్తాందో. హలో, చెప్పు. ఏమైంది చెప్పు అని అనబడుతుంది. ఫోన్ చేస్తలేవేంటి? ఎప్పుడైనా ఇక్కడికి వస్తే 10 సార్లు ఫోన్ చేద్దువు, ఇప్పుడు ఫోన్ చేస్తలేవు. నాకు బాగా తలనొప్పి లేచిందే, నేను పండుకున్నా. ఓ, తలనొప్పి లేచిందా? మరి టాబ్లెట్ వేసుకుంటే అయిపోవు కదా? వేసుకున్నా కానీ తక్కువ అయితే లేదు. ఇక అటే వన్నా, అప్పుడు వన్నా అంటే ఇప్పుడే లేచిన. ఇంతకు ముందు ఇంకా అన్నం కూడా తినలేదే. ఇక నాకు తలకాయ నొప్పి వశం అయితే లేదు. జెండు బామ్ రాసుకున్నా, ఇట్లా పడుకున్నా. లేకపోతే నేను నీకు ఫోన్ చేయనా? అదే మరి నీకేమైంది? పుష్కనే వచ్చినా అని అలిగినవా ఏంది? ఫోన్ చేస్తలేవని నేను అనుకుంటున్నా. అదేం లేదు. సరేలే, మరి ఏమన్నా తినపోయినావు? ఇంత పాలన్న పెట్టుకుని తాగపోయినావు? మీ అమ్మ లేదా వేడి చేసి పోయి మనపోయినావు? ఏదద్దు కానీ ఇప్పుడు నాకు తలకాయ నొత్తే నేను ఏమన్నా తింటానా? నీకు తెలుసు కదా, మళ్ళీ నాకు వామిటింగ్ అవుతుందని తెలుసు కదా. తిన్నావాను? తిన్నా. అదే మరి ఏం చేస్తున్నావు? ఫోన్ చేస్తలేవని పడుకున్నానే, తలనొస్తుంది. అబ్బా నాకు వశం అయితే లేదు. నేను ప్రొద్దున చేస్తలే. సరే. ఆయనకు నేను ఉంటే ఏది నొయ్యలే అమ్మా. నేను పుట్టింటికి వచ్చే వరకు అన్ని నొప్పులు ఎత్తాయి ఆయనకు. ఇక అట్లనే ఉంటుంది బిడ్డ, మొగోళ్ళు అన్నాక అట్లనే పాడైతారు. ఏంది నువ్వు గింతడే చేస్తానవు? ఎవ్వరికి భయపడకుండా డైరెక్ట్ ఇంట్లోకే వస్తానవు కదా. ఓ పిచ్చి, నిన్ను లవ్ చేయడానికి, నీతో ఉండటానికి నాకు అందరి పర్మిషన్ ఉన్నది. ఒక నీ పర్మిషనే లేదు. నువ్వే ఎందుకు ఆలోచిస్తున్నావో నాకైతే అర్థమైతలేదు. అమ్మ సపోర్టే ఇస్తాంది, మీ అమ్మ సపోర్టే ఇస్తాంది. ఒక నువ్వే సపోర్టు చేస్తలేవు. నువ్వు ఒక్కోనివి సపోర్ట్ ఇచ్చినావు అనుకో, కథం మన ప్రేమాయణం అనేది సూపర్ ఉంటది. అవును. ఐ లవ్ యూ శ్రీను. నీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నా, నువ్వు ఎప్పుడు రిప్లై ఇస్తావో అని. ఐ లవ్ యూ టూ మానసా. నువ్వేనా? అమ్మో, నాకైతే ఫుల్ సంతోషం. ఏ పిచ్చిదానా డాన్స్ చేయకు. నిజం శ్రీను, ఐ లవ్ యూ సో మచ్. ఇది చాలు నా లైఫ్ కి. ఇట్లుంటే చాలు. ఎవ్వరున్నా లేకున్నా నాకు అనవసరం. ఒక నువ్వు ఉంటే అదే చాలు శ్రీను. ఐ లవ్ యూ సో మచ్. ఇన్ని రోజుల నుండి నేను ఎట్లా మిస్ అవుతున్నానో తెలుసా నీకు? ఇప్పటి నుండి అట్లా అస్సలకే మిస్ కావు, సరేనా? నీ ప్రేమకు నేను బానిసను అయిపోయినా. ప్రేమకు బండరాయి కూడా కరుగుతుంది అనంటే నేను ఏమో అని అనుకున్నా. నీ ప్రేమకు అట్లా నేను కరిగిపోయినా. ఐ లవ్ యూ. లవ్ యూ టూరా. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అసలు ఎట్లా సంతోషం ఎట్లా అది చేసుకోవాలో నాకు అస్సలకే అర్థమైతలేదు. ఆ శిరీషను అక్కడనే ఉంచు, ఇప్పుడే రాకుమని చెప్పు, సరేనా? మనము ఇట్లా తొందరగా ఒకరికొకరు అర్థం చేసుకొని తొందరగా కనెక్ట్ అయిపోవాలి. నీతో అటు తిరగాలి, ఇటు తిరగాలి, అటు పోతే ఎట్లుంటది, ఇటు పోతే ఎట్లుంటది అని ఎన్నో కలలు కన్నారా శ్రీను. అన్నీ నేను నెరవేరుస్తా కదా. నిజంగా? అవును బేబీ, నిజంగా. అయ్యో పడిపోతా. ఏం పడిపోవు, నేనున్నా కదా. నువ్వు పట్టుకోవడానికి నేనున్నా కదా. నన్ను ఇంత ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరు తెలుసా. నువ్వే నా కోసం పడి వస్తున్నావు అనంటే ఇక నాకు అంత సంతోషం అవుతుంది తెలుసా. మీదికి నేను చెప్పుకోలేకపోతున్నా గాని. థ్యాంక్ యూ సో మచ్. నా లవ్ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినందుకు. అవునా, నీకు కూడా థ్యాంక్ యూ నా లైఫ్ కి వచ్చినందుకు. రాత్రి ఆ పిల్ల వచ్చింది. వేడే రమ్మన్నడా, ఆ పిల్లనే వచ్చిందా తెలియదు గాని ఆ పిల్ల అయితే వచ్చి బాగానే సేపు ఉన్నది. మరి ఏం మాట్లాడుకున్నారు? నా కొడుకు ఆమె ప్రేమను ఒప్పుకున్నాడా లేదా? ఏమైంది అసలు తెలుసుకుందాము అనంటే ఇప్పుడు డైరెక్ట్ పోయి ఆమెనే అడిగితే తెలుస్తుంది. నా కొడుకును ఏ రకంగా అడగత్తది నాకు? నా కొడుకునేమో అడగరాదాయే. ఏమైందిరా, తిన్నావా అన్నం? తిన్నా గాని కూర అంటే ఆ కారం ఉండదు, ఉప్పు ఉండదా అనే అమ్మా. నీ భార్య అండినట్టు అండుతానా కొడుక? అదేం లేదు కానీ అలా కారం లేదు, ఉప్పు లేదు. ఇంత కారం ఉన్న ఉప్పేసి మళ్ళా వేడి అయ్యి. సరే గాని ఎటు పోతున్నావు? ఎటు లేదు. అండికి ఎవరిచ్చిర్రా పైసలు? ఎవరో ఇచ్చిర్రు. ఇక నిన్ను అడిగితే లేవు లేవు అని అన్నావు కదా. ఎవరినో అడుకొని చేపించుకున్నా. బండి లేకపోతే చేతుల నడుతుందా? ఎటు పోదామన్నా కూడా బండే కావాలాయే. అయితే చేయించుకుంటామని అయితే ఇయ్యలేవు.
అలా వడ్ల పైసలు వచ్చినాక కట్టుకో. నేను అద్దంటున్నానా ఏంది? సరేది నేను ఇక పోతా పొలం కాడికి. ఏం పని ఉన్నదాడా? ఏం పని లేదు, కరెంట్ పెట్టద్దా? ఏం పని ఉన్నదంటే ఇక కాదు ఒకటే పని చేస్తావా బిడ్డ? ఇంతేదైనా పని చేసుకుంటే ఏమైతుంది? ఏం కాదు చేద్దాం, ముందు ముందు ఏదైనా దొరికితే మాయేత్తా గాని. అవురా శ్రీను, ఆ నిన్న రాత్రి ఇక పిల్లి ఎందుకో వచ్చిందేవరా? అట్టిగానే వచ్చిందే, అట్టిగానే మాట్లాడతా అని. అంటే ఆ పిల్లని నువ్వు ఇష్టపడుతున్నావా? నాకు భార్య ఉండంగా గా పిల్లని నేను ఎందుకు ఇష్టపడతానే? అట్టిగానే నీతోటి మాట్లాడబుద్ధి అవుతుంది రావల్లా అని అన్నది. అంటే సరే నీ ఇష్టం అని చెప్పినా వచ్చింది. ఎందుకే గట్ల అడుగుతున్నావు? ఈ పిల్లను మంచిగా లగ్గం చేసుకోరా. ఈ పిల్ల కన్నా పిల్లలు పుడతారు. ఓ బుర్రకే అమ్మ, నాదో బాధ అంటే నీదో బాధ. చెప్పులు ఎడబెట్టిను. ఈ బాడకవు నాతోటి చెప్తలేడు గాని ఈయన మనసులా ఆ పొల్ల ఉన్నది, నాకు తెలుసే. అరా బంగారం, నీకోసం వెయిట్ చేస్తున్నా. ఎప్పుడెప్పుడు నీ బైక్ ఎక్కాలా అని నా కోరిక. ఎన్ని రోజుల నుండే ఉన్న కోరిక ఈ రోజు నెరవేరబోతుంది. రారా. ఇక్కడ ఏం చేస్తానవే? ఏం లేదమ్మా, సీన్ వస్తుండట, అయితే సీన్ తోటి వెళ్దామని. ఎటు పోతారు? ఎటు లేదు, పొలం కాడికి. కాడికి పోయి ఏం చేస్తారే? టైం పాస్ అమ్మా. ఏం టైం పాస్? ఆయన నిన్ను దేకనే దేకడు గాని నువ్వేమో టైం పాస్ అంటావు. అయ్యో అమ్మా, ఇప్పుడు ఈ మధ్యలో మా దేకుతున్నాడే, అందుకే కదా నన్ను బైక్ మీద తీసుకుపోతా, నేను బయట ఉండు వస్తున్నా అని అన్నాడు. అవునా? నువ్వేమో అద్దంటే ఇనవాయే. ఆ పిల్లగాన్నే ప్రేమించిన ఆ పిల్లగాడే కావాలని ఆగం కాబడుతుంది. అవునమ్మా, నేను ఆయననే ఇష్టపడుతున్నా. ఏమోనే, మళ్ళా భార్యకు తెలిస్తే ఏం లొల్లిలు అయితాయో అని నా బాధ. ఏం లొల్లిలు కావమ్మా, నువ్వు బుర్రకు. సరేది, పొలం చూడు మరి అటు పోతే. సరే. బా, నా హీరో వస్తుండు. ఎక్కవు. అమ్మో, ఇది కలనా నిజమా? నాకైతే పిచ్చిలెత్తాంది, అర్థం అయితలేదు. ఏ రావే ఫస్ట్. ఉత్తరాన్ని నీకు భయమే లేదు, ముచ్చట పెట్టబడితివి. పద పద. అమ్మో, దగ్గరికి జరుగు. ఎంత సంతోషంగా ఉంది తెలుసా బంగారం? అబ్బో, నా లైఫ్ లా ఇది నా డ్రీమ్ తెలుసా. నీ బైక్ మీద నీతోటి పోవాలని, నీతోట లవ్ లో ఉండాలని. అవునా? మరి నాకు ఏమిస్తావు? ఏం కావాలో అదే ఇస్తా, నువ్వేది కావాలంటే అది. ఏమైంది మానస, ఇక్కడ ఆపమన్ను? ఇక్కడ మంచిగా ఉంటది అని ఆపమన్నా. ప్లేస్ అంటే నాకు బాగా ఇష్టం తెలుసా. అంటే ఎప్పుడు ఇట్లనే పోతా ఇట్లనే వస్తా కదా, ఈ ప్లేస్ కాడ కూర్చోవడం అంటే బాగా ఇష్టం. అక్కడ కూర్చుందాంపా. సరేపా. ఈ శ్రీనేంది గామెను పట్టుకొని గట్టుపోతాడు బండిడ పెట్టి. అయ్యో అవును నిజమే, ఇక్కడ మంచిగా ఉంది కదా ప్లేసు. నేను కూడా ఎప్పుడు ఇంత లోపలికి రాలేదు మానస, సూపర్ ఉంది ప్లేసు. నేను ఒక్కసారి ఎప్పుడు వచ్చినా, ఇక్కడ మంచిగా ఉంటది తెలుసా. చెప్పు, పొలం కాడికి పోవద్దా? పొలం కాడికి తర్వాత ఇక్కడ కాసేపు మాట్లాడుకుందాం శ్రీను. ఏం మాట్లాడతారో మరి మేడం గారు. ఇదే మాట్లాడతా. అబ్బా, ఎంత పీస్ఫుల్ గా ఉందో తెలుసా, నేను హగ్ చేసుకుంటా అంటే. నిజమా అనే? నిజం. నాకు కూడా నీతోటి ఇట్లనే ఉండాలని అనిపిస్తాంది తెలుసా. నాకు కూడా బంగారం. ఈ రోజు ఎటన్నా పోవాలని అనిపిస్తాంది నీతోటి, కానీ నా దగ్గర మనీ లేకపాయే. ఎటు పోదాం చెప్పు? నువ్వే చెప్పు. రెస్టారెంట్ పోదామా అనే? మస్తు రోజులు అవుతుంది పోక. సరే వెళ్దాం. పొలం కాడికి పోయి అది చూసుకొని ఆయనతో ఇటు నుండి ఇటే రెస్టారెంట్ పోయి సినిమాకి పోయి అద్దాం, సరేనా? ఏ నైట్ అయినా మంచిదే. ఇక ఈ రోజంతా నిన్ను తిప్పుతూనే ఉంటా నా బైక్ మీద. నా బైక్ మీద అచ్చుడు నీకు ఇష్టం కదా. సరే సరే. ఏమైంది అసలు? ఫోనే చేస్తలేడు. ఎప్పుడైనా ఇట్లా అస్సలకే ఉండకపోయేది. మరి పుష్కన ఏమన్నా తప్పు పనులు ఇట్లా చేస్తాండా ఏంది? నాకు అదే టెన్షన్ అవుతుంది. ఎప్పటికైనా రోజులా ఒక 20 సార్లనన్నా చేసేటోడు, ఇప్పుడు గింత సేపు అవుతుంది. మార్నింగ్ లేచినప్పటి నుండి ఒక్కసారన్నా ఫోను చేయలేదు. ఏమన్నా చేస్తుండా ఏంది నాకు తెలియకుండా? ఫోను బిజీ వస్తుంది. ఎవరితోటి మాట్లాడుతుండ అంతగానం? ఏమన్నా చేస్తాండా ఏంది? నాకు అదే భయం అవుతుంది. హలో హలో, ఏమైంది? ఎవరితోటి ఫోన్ మాట్లాడుతున్నావు? బిజీ బిజీ అని వస్తాంది. నేనెవరితోటి మాట్లాడుతున్నా? వేరే పనుండే వేరే దోస్తుగాడు వేసిండు. చెప్పు. ఏంటి బావా గట్లా అంటున్నావు? చెప్పు అని. అసలు నేను వచ్చినప్పటి నుండి ఒక్కసారన్నా నువ్వు ఫోనే చేయలేదు. ఎందుకు ఫోన్ చేస్తలేవు? అరే నేను లేచిందే లేటుగా లేచినా, లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి ఓ పొలం కాడికి వచ్చినా. పొలం కాడున్నావా లేకపోతే ఏడున్నావు? ఎవరితోటి ఉన్నావు? ఒకసారి వీడియో కాల్ చేయి.
వీడియో కాల్ చేసే అంత టైం లేదు. నేను ఇక్కడ ఆడుకుంటలేను, అర్థమైందా? ఆట నేను బురదలా ఉన్నా, తర్వాత ఫోన్ చేస్తా ఉండు. నేను ఎటు పోతున్నా అని ఊకే ఫోన్ చేస్తున్నావు. అసొంటి దానివి ఇక్కడనే ఉంటే అయిపోవు కదనే, అక్కడికి పోయి నన్ను అనుమానించబడుతుంది. అనుమానం అని కాదు, నాకు ఎందుకు ఫోన్ చేస్తలేవని అంటున్నా. నిన్ను నేనెందుకు అనుమానించుతా? పని మీద ఉన్నా కాబట్టి చేస్తలేను. నువ్వు పోయింది నీ అవ్వగారింటికే కదా, ఇంకా వేరే కాడికి ఏడికి పోలేదు కదా. నీకు 10 సార్లు ఫోన్ చేసి ఏమైంది, ఎక్కడున్నావు, ఎట్లున్నావు, ఎప్పుడు వస్తావు అని అడగటానికి. నువ్వు పోయింది మీ అమ్మోళ్ళ ఇంటికే కదా. సరే సరేలే, కానీ నిన్ను చాలా మిస్ అవుతున్నా బావా. అబ్బా ఒక్క రోజుకే? అవును, రేపు రారాదు, లేకపోతే ఈరోజు సాయంత్రం అన్నా రా, రేపు ప్రొద్దున పోదు. అబ్బా రాను, నాకు ఇగో సాతన అయితలేదు. బండి ఇవి నిన్ననే తీసుకొచ్చుకుంటేని ఇక ఎందుకు మళ్ళా ఖరాబ్ అయితే మళ్ళా లేనిపోని పెంట. అయితే ఉండలేవు వారం 10 రోజులు, వారం 10 రోజుల తర్వాత నేను తీసుకొస్తా గాని. వారం రోజులు ఉంటదంతే. సరే నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు తీసుకురమ్మనంటే అప్పుడు వస్తలే. ఎవరో మాటలు పడతాయి. రాజన్న గిట్లా పక్క చేనోళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నారు. సరే నేను మళ్ళీ చేస్తా, ఆగు. మళ్ళీ చేస్తాను, చేయకుండా ఉండకు. చేస్తానే. సరే. ఛీ, ఏందో ఏమో ఇంట్లుంటే పిసలెత్తాంది. మా అమ్మ ఎటు పోయిందో. అమ్మా, అయ్యో మా అమ్మ ఎటు పోయింది? ఆగో శిరీష, ఇక్కడనే ఉంటున్నావా? లేదానిల్, నేను నిన్ననే వచ్చిన. అంత బాగేనా? ఇంత బాగే శిరీష. ఏమైంది మరి, ఇంకా లగ్గం చేసుకుంటలేవు? ఇక చేసుకున్న వాళ్ళంతా సుఖపడుతుర్రని నేను చేసుకోవాలా. ఇక చూస్తున్నారు మా వాళ్ళు సంబంధాలు గాని ఇంకా సెట్ అయితలేవు శిరీష. చేసుకుంటా. క్లాస్ లా అందరికి అయ్యిర్రు, ఒక నీకే ఉన్నరిగా. చేసుకుందాం. దేవుడు ఎప్పుడు ఎవరితోటి ఎట్లా రాసి పెట్టిండనేది తెలియదు కదా శిరీష. ఇక భగవంతుని దయగాని మీ బాపున్నాడా? లేడు కదా. ఎందుకు? ఏమో మా నాన్న రమ్మంటాడు కదా మీ బాపును. ఫోన్ చేస్తే మీ నాన్నది కలుపుతలేదట. అయితే ఆడదాకా పోయి చెప్పిరాపోరా ఇంటికి అని అన్నాడు. అవునా, మరి మా బాపెట్టి వేయండో? మా అమ్మ కూడా లేదు కదా. మీ తమ్ముడు కాలేజీకి వేయండా? పోతాండు. అవునా? కొంచెం భయం చెప్పు, లంగ సోపతులు బాగా అవుతున్నాయి. సరే సరే చెప్తా. మరి పెళ్ళైకి ఇన్ని రోజులు అవుతుంది, ఏది గుడ్ న్యూస్ లేదా? ఏంది? లేదు ఇంకా. ఎందుకు? వెయిట్ చేస్తున్నాం. అవునా, సరే సరే. ఈ నాన్నకైతే చెప్పు వచ్చినాక. సరే చెప్తా. ఈడు సక్కని పూస అయినట్టు చిన్నప్పుడు క్లాస్ లా ఎన్ని సుండేశాలు వేసేది. ఇప్పుడు కొంచెం మంచిగా అయిండు గాని మా తమ్ముడినే అంటాండు. మా తమ్ముడు ఏం లంగ పనులు చేస్తాడు, మనకి భయం చెప్పాలి. ఏంటట్రా ఆమె ఊకే ఫోన్ చేస్తాంది. ఇక చేస్తుంది గట్లనే, నేను చేస్తలేను అని. ఇక ఎప్పుడైనా ఆమె పోయినప్పుడు 10 సార్లు 20 సార్లే చేద్దును రోజు. ఇప్పుడు ఎందుకు చేస్తలేవు? నువ్వు ఉన్నావు కదా, నీతోటి మాట్లాడడానికే టైం ఉంటలేదు. ఇక ఆమెతోటి ఏమని మాట్లాడాలి? మేము వేరే కాడికి పోతే ఫోన్ చేద్దును గాని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికే కదా పోయింది. అమ్మో, నీతోటి ఇట్లా స్పెండ్ చేస్తా అంటే ఎంత మంచిగా అనిపిస్తాను తెలుసా శ్రీను. అవునా? నిజమే, నేను చాలా లక్కీ తెలుసా. దేనికి? నిన్ను పొందినే కదా అందుకే. నువ్వు జోకులు మస్తు ఎత్తావు. అవునా? ఏమైంది, అన్నం ఏమంటావా? గీ శ్రీనేందే గా పోరుతోటి గడు పోతాండు. పోరుతోటి ఎటు పోతుండు? ఏమన్నా లొల్లైందని అనలేదా గా పోరి రమబిడ్డ? దాంతోటి గడు మొకై పోతుండుగా. అదే ఆయనకేం రోగం పుట్టింది? మొన్ననే పెళ్ళాంకున్ను దానికి బొచ్చర్లొల్లైంది. ఈ శిరిషపోయి దాన్ని పొడి తిట్టింది. నా మొగంతో ఎందుకు మాట్లాడుతున్నావానని. మళ్ళా అది లేని చూసి వీళ్ళిద్దరు ఏం చేస్తారు? ఏమోనే, మరి ఏం పనికి వేయర్రో తెలియదు గాని ఇక్కడ నీళ్లుండే ఆ తవ్వగాడ అటు లోపలికి పోతుర్రు. బైకు ఆడ రోడ్ మీద పెట్టి. ఇద్దరు ఆడిది మొగడు పోయిందంటే గదే కథ ఉంటది కదా, ఇంకా వేరే కథ ఏముంటది? మళ్ళా పుష్కన పోరడు ఇట్లా దాంతో మాట్లాడుతుండా ఏంది? ఈ అవ్వముండనేమో ఈ కోడల్ని టార్చర్ చేసుడు, పిల్లలు పుడతలేరు అని. అవునా? ఏం పాడో మరి పోరడు ఏం చేస్తాడు? నాకెప్పుడు కనవాలే, ఇయ్యలనే కనబడ్డాడు. ఆ పోరిని చూస్తేనే కయ్య తిట్టేటోడు, మొత్తుకునేటోడు. ఓర్ని అక్క అటు పోతారు, మరి ఎటు పోతుర్రు అని అడుగుదాం అనుకున్నా గాని ఇక మరి ఏం పని మీద పోతుర్రు అని సప్పుడేక ఉన్నా. ఆయనకేం రోగం పుట్టిందని వాడు గట్ల చేస్తాడు. పొల్ల అవ్వగారింటికి పోయింది, మరి పుష్కన దన్నాడు పంపించి ఇక్కడ ప్లాన్ ఎత్తారా? ఏమో తీయేసి ఉత్త తెలుస్తుంది. ఇప్పటికి ఈ ప్లేసు నాకు ఇస్తావారా? ఇస్తనే. నువ్వు ఇచ్చినా ఇయ్యకున్నా సచ్చేదాకా నేనైతే నీతోటే ఉంటా, అర్థమైందా?
సరే ఫోను వచ్చేది వస్తుంది కదా. ఏ రాని ఆమెనే చేస్తుంది కావచ్చు నా భార్య. ఆమెకి ఫోనే వేయలేదు కదా, మరి ఏమైంది ఏం కథ అని చేస్తూ ఉంటది. నేను తర్వాత ఆమెతోటి మాట్లాడతా గాని ఇప్పుడు ఫోన్ చేస్తే మళ్ళా సోది మళ్ళా లుల్లి. సరే ఇతో ఇట్లా ఉంటే చాలు, ఇక నాకేం లేకున్నా కూడా ఫరక్ పడది. దోస్తులు చూసిర్రా, ఇక మాకైతే కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పినాం కదా, అందుకే వీడియో లెంత్ అయితే తక్కువైందన్నమాట. ఇక తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ అయితే లెంతీగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రకంగా వాళ్ళు క్లోజ్ అవుతారన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతుంది, అసలు భార్యకు తెలుస్తుందా, మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.